హలో! వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు ఆలూ కుర్మా విత్ పూరి చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 3, 4 టమాటోస్, ఒక 2 ఆనియన్స్ బిగ్ సైజ్‌లోవి, ఇంకా మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, స్టార్ అనాస్, ఇంకా క్యూబ్ సైజ్‌లో కట్ చేసుకున్న పొటాటోస్, మిల్ మేకర్స్, వీటన్నింటిని ముందుగా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్‌ని తీసుకొని దాని లోపలికి 2-3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిలోనే చేసుకుంటే ఇది చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ముందుగా ఈ స్పైసెస్‌నన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ అనాస్ అవన్నీ యాడ్ చేసుకొని వీటిని కొంచెం స్మెల్ వచ్చాక పక్కకు తీసి పెట్టేసుకోవాలి. నెయ్యి లోపలికి దాని ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని లోపలికి సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్‌ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని యాడ్ చేసి దీన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపుని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్‌లో మనం ముందుగా తరిగి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ముందుగా టమాటోస్ వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. కొంచెం ఆయిల్ బయటికి వదులుతుంది అని అనిపిస్తుంది కదా మనకు. అప్పుడు మనం దీని లోపలికి మిల్ మేకర్స్‌ని యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్స్‌ని సపరేట్‌గా ఏమీ నానబెట్టి ఉంచుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి వాష్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిల్ మేకర్స్ వేసిన వెంబడే మనము ఆలుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పొటాటోస్, మిల్ మేకర్, టమాటో మొత్తం అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆగి మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఫైనల్‌గా మనము తగినంత కారాన్ని, మేమైతే కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి 3 స్పూన్స్ యాడ్ చేశాను నేను కారం పొడి. మీరు మీ రుచికి తగ్గట్టు కొంచెం తక్కువ స్పైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు పెరుగుని యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో 3-4 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఈలోగా మనకు పొటాటో బాగా మెత్తగా ఉడికి స్మాష్ అయిపోతుంది. ఈ కర్రీ బగారా రైస్, చపాతీ, పూరి దేనిలోకైనా బాగుంటుంది. ఫైనల్‌గా తరిగి ఉంచుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నింటినీ యాడ్ చేసి ఒక టీ గ్లాస్ అంత వాటర్‌ని యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 విజిల్స్ రానించుకోండి. ఇదిగోండి 3 విజిల్స్‌లో ఇలా మంచిగా రెడీ అయిపోతుంది కర్రీ. వేడి వేడి కర్రీ, పొటాటో కర్రీని, మిల్ మేకర్ పొటాటో కర్రీ, పూరి, చపాతీ దేనిలోకైనా తినొచ్చు. Thank you for watching my channel. Please do subscribe and share with your friends and family. Thank you for your support.